అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ అనేంద్ర. ఈరోజు మనతో పాటు ప్రముఖ దర్శకులు అండ్ ఇంకా నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ గారు ఉన్నారు. ఇండస్ట్రీకి సంబంధించి అండ్ ఇంకా రాజకీయాలకు సంబంధించి కొన్ని టాపిక్స్ ఈరోజు ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, ఎలక్షన్ తర్వాత మళ్ళీ మాట్లాడదాం, కలుద్దాం అనుకున్నాం. బట్ మీరు ఇక్కడ లేకపోవడం, యూఎస్ నుంచి మళ్ళీ రీసెంట్గానే రావడం. సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది సార్, ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత? 2 నెలలు ఏమనిపిస్తుంది? అసలు మనం ఆ రాష్ట్రంలో ఉండం, మనకు తెలీదు. మనకి అనిపించేది ఏముంటుంది దాంట్లో? మీరంటే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు కానీ, ఆయన సీఎంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు ఏమైనా అబ్జర్వ్ చేశారా? ఏం కొత్త నిర్ణయాలు ఏం తీసుకున్నారు? ఏం పెద్ద కనపడలేదు నాకు. మామూలుగా రొటీన్ నడుస్తుంది గవర్నమెంట్ అనుకున్నాను. ఓకే, ఏమున్నాయి కొత్త నిర్ణయాలు? కొత్తగా ఏం లేవంటారు? ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్ళే అభివృద్ధి చేస్తామంటున్నారు. ఏం చేస్తారనేది ఇంకా చెప్పినట్టు నాకైతే అర్థం కాదు. నీకు అర్థమైతే చెప్పు, నేను దాని మీద కామెంట్ చేస్తాను. ఓకే, అంటే కేంద్రం నుంచి మనకి కేటాయించిన బడ్జెట్లు కానివ్వండి. ఏం బడ్జెట్ కేటాయించలేదు కదా. 15,000 కోట్లు అప్పు ఇచ్చారు, అప్పు ఇప్పిస్తామన్నారు. మిగిలిన అన్ని రాష్ట్రాలకు ఇచ్చారు. కొత్తగా ఊరికి అనవసరంగా పార్లమెంట్లోనూ బయట అల్లరి ఆంధ్రాకి ఏదో ఎక్కువ ఇచ్చేసారు కానీ నాకు తెలిసి దాంట్లో ఏమి ఇవ్వలేదు. ఓకే, అంటే ఇప్పుడు చేపడుతున్న కార్యక్రమాలు కానీ వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు కానీ ఈ 5 ఇయర్స్లో ఏమైనా డెవలప్మెంట్ జరిగే అవకాశం ఏమైనా కనిపిస్తుంది అంటారా? చెయ్యాలి. వాళ్ళ కోసమైనా చేసుకోవాలి, మన కోసం కాదు. ప్రజల కోసం కాకపోయినా వాళ్ళు నెక్స్ట్ టైం గెలవాలంటే చెయ్యాలి, తప్పదు కదా. ఓకే, చేస్తారు అనుకున్నాం. పాజిటివ్గా ఉండాలి కదా మనం. ఎందుకు నెగిటివ్? 2 నెలలకే మనం దాని మీద కామెంట్ చేసి వాళ్ళు చేశారా చేయలేదా, చేస్తారా చేయరా అని డిస్కషన్ ఎందుకు? ఓకే, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత బిఫోర్ ఆయన ఎలా ఉన్నారు, ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఆయన ఈ పదవిని తీసుకున్నారు కాబట్టి మీకు ఏమైనా చేంజ్ ఏమైనా కనిపిస్తుందా? నాకేమి ఫాలో అవ్వలేదు. నేను అసలు లేని ఇక్కడ, ఫాలో అవ్వలేదు. ఓకే, రైట్ సార్. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతిపక్ష హోదా కావాలని అండ్ ఇంకా సెక్యూరిటీ కావాలని సో ఆయన అడగడం అనేది, పిటిషన్ వేయడం అనేది, దీని మీద ఎలా చూస్తారు మీరు? 2 కామెడీయే. ప్రతిపక్ష హోదా ఏం, ప్రతిపక్షంలో ఉన్నాడు ఆయన, ఆటోమేటిక్ ప్రతిపక్షమే కదా. ఆయన మళ్ళీ కొత్తగా హోదా ఎందుకు? అంటే అఫీషియల్గా టెక్నికల్గా మాట్లాడాలంటే వాళ్ళకి ఆ స్థాయి సీట్లు రాలేదు కాబట్టి అఫీషియల్ స్టేటస్ ఉండకపోవచ్చు. బట్ ఆ ప్రతిపక్షం ఉన్నది ఈ 11 మందే కాబట్టి వీళ్ళకి ఆటోమేటిక్గా హోదా ఉన్నట్టే. అఫీషియల్గా స్పీకర్ గారు ఇచ్చినా ఇవ్వకపోయినా వీళ్ళకి ఒక హోదా ఉంటుంది, అంటే అపోజిషన్ పార్టీ అని. పూర్వకాలం కమ్యూనిస్టులు ఒకళ్ళే ఉండేవారు, ఆయన ప్రతిపక్షంగానే అనేవారు. సో దానికి కొత్తగా హోదా కావాలని అడగటం అది కొంచెం కామెడీయే. ప్లస్ సెక్యూరిటీ, ఎందుకు సెక్యూరిటీ? దీనికోసం సెక్యూరిటీ అది ఎందుకని అడిగారంటారు? భద్రత పెంచమని. అది నాకు తెలియదు. నువ్వు చెప్తున్నావు కాబట్టి నువ్వే చెప్పాలి, నాకేం తెలుస్తుంది? నేను అడగలేదు కదా సెక్యూరిటీ, ఆయన అడిగాడు, ఆయన అడగండి. సెక్యూరిటీ ఎందుకు సెక్యూరిటీ నాకు అది అర్థం కాదు. ఓకే, రైట్. సో అంటే ఇప్పుడు వైసీపీ ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా ముందుకు వెళితే బాగుంటుంది అనుకుంటున్నారు? మనకెందుగా వాళ్ళ గొడవ? వాళ్ళు ఉంటే ఇప్పుడు మనకు ఎంతవరకు అంటే మన వీఆర్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ కాబట్టి ఆ రాష్ట్రం బాగుండాలి. ఎవరు వచ్చినా కానీ వాళ్ళ పార్టీలు ఎలా రన్ చేయాలి అని చెప్పాల్సిన అవసరం మనకేం లేదు కదా. వాళ్ళు ఎట్లా రన్ చేయాలి? ఇప్పుడు లాస్ట్ టైం చేసిన తప్పు అనేది అర్థమైంది, జనం పంపించేశారంటే. సో దాన్ని సరిదిద్దుకోవాలి. ఎందుకు మన కాదన్నారు, మన ఎందుకు 11 సీట్లకు దించేశారు, మనం ఏం తప్పులు చేసాం అనేది మాట్లాడాలి తప్ప ఇప్పుడు కూడా తెలుగుదేశాన్ని దింపేస్తా అంటే ఇప్పుడు రూలింగ్ పార్టీని దింపేస్తాము, రీఎలక్షన్ వస్తుంది, బై ఎలక్షన్ వస్తుంది, ఇవన్నీ పిచ్చి మాటలు. అవన్నీ కాకుండా కాంక్రీట్గా అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో కూర్చుని ఏదో వాళ్ళు చేసి వీళ్ళు 5 ఏళ్ళు వీళ్ళు చేసిన టార్చర్ వాళ్ళు చేస్తారు. చేసినా కూడా నిలబడి వీళ్ళు మాట్లాడితే ధైర్యంగా అప్పుడన్నా ఉంటుంది. అంతే తప్ప వీళ్ళు తప్పించుకుని అసెంబ్లీకి వెళ్లకుండా కూర్చుని ఏదో మాట్లాడి సెక్యూరిటీ కావాలి, అపోజిషన్ లీడర్షిప్ కావాలి, ఇటువంటివన్నీ ఇది దేని సమాజానికి పనికి వచ్చే కదా. ఆయన పర్సనల్గా ఇష్యూస్, ఓకే, సమాజానికి పనికి వచ్చేది. ప్రజల కోసం ఆయన ఏదన్నా మాట్లాడితే ఆయన్ని గుర్తిస్తారు జనం. నాకు పర్సనల్గా సెక్యూరిటీ కావాలి, నాకు ఇల్లు కావాలి, నాకు కారు కావాలి, చిన్నపిల్లలు అడుగుతారు సార్, బొమ్మ కావాలి దాకా ఇవన్నీ చేస్తే ఓకే బాగా
అంటే ఇంతకు ముందులాగా ప్రజల్లోకి వెళ్ళి సో ఆయన ఇంతకుముందు చేసిన యాత్రలు ఏవైతే ఉన్నాయో అటువంటి యాత్రలతో ముందుకు వెళ్ళి మళ్ళీ ప్రజలను ఆకట్టుకునే విధంగా ముందుకెళ్తే అవుతుందంటారా, వర్కౌట్ అవుతుందంటారా? అవ్వచ్చు. ఇప్పుడు ఆయన ఇల్లెవడైతే సెక్యూరిటీలు ఎందుకు, ప్రజల్లోకి వెళ్ళిపోవచ్చు కదా, ప్రజానాయకుడే కదా ఆయన. ఎవరైనా ఆయనైనా, చంద్రబాబు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, నేనైనా, మీరైనా ఒకవేళ నాయకత్వం వహించాలి అనుకుంటే మనకి సెక్యూరిటీలు ఎందుకు? మనం ప్రజల కోసం వెళ్తున్నట్టు ప్రజలే కాపాడుకుంటారు మనల్ని. ఎవరైనా సెక్యూరిటీ నాకు కావాలి, నాకు జెడ్ కేటగిరీ కావాలి, దాని పైన కేటగిరీ కావాలి, ఇవన్నీ నాకైతే కామెడీగా అనిపిస్తుంది. మనకు సంబంధం లేని విషయం అనుకోండి. ఓకే, రైట్. అండ్ ఇంకా అంటే వైసీపీ నాయకుల మీద ఇప్పుడు వస్తున్న కొన్ని ఎలిగేషన్స్ మొన్న చూసుకుంటే మనం అవినాష్ రెడ్డి గారు ఆ విషయం చూసుకున్నా కానీ, తర్వాత ఇప్పుడు ఈ దువ్వాడ శ్రీనివాస్ గారిది కానివ్వండి, సో తర్వాత ఇంకొక శాంతి గారు అని చెప్పేసి, సో ఇవన్నీ కూడా సో ఎలా చూస్తారు మీరు? ఉంటుందమ్మా, అంతకుముందు వాళ్ళు ఉన్నంతసేపు పవన్ కళ్యాణ్ గారిని గురించి మాట్లాడారు, ఇప్పుడు వీళ్ళ గురించి మాట్లాడతారు. ఇప్పుడు మనం ఈ గవర్నమెంట్స్ ఉండేది పర్సనల్ ఇష్యూస్ మాట్లాడటానికి కాదు. ఈ పర్సనల్ ఇష్యూస్ ఉంటే వాళ్ళ లైఫ్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందేమో కానీ లేకపోతే ప్రజలకి ఏమైనా ఎఫెక్ట్ అవ్వదు. సో మనంగా మాట్లాడితే మనకి ఈ ప్రజాక్షేత్రంలో ఉన్నవాళ్ళు కాబట్టి ప్రజలకు సంబంధించిందే మాట్లాడాలి. వాళ్ళు పర్సనల్గా ఏం చేశారంటే దానికి చట్టాలు ఉంటాయి, దానికి ఏం చేయాలో అది చేసుకుంటాయి. దాని గురించి మనం కామెంట్ చేసుకుంటూ పోతే ఇవాళ ఇందులో పతివ్రత అనేవాడు ఎవడన్నా పురుషుడు కానీ స్త్రీలు కానీ ఎవరైనా దొరుకుతారో మనకి ఎత్తుక్కుంటే ఏదో ఒక రకమైన సంబంధం దుస్సంబంధం లేని వాళ్ళు ఉంటారా? ఎంతమంది దొరుకుతారు? జీసస్ అన్నట్టు మీలో పాపం చేయని వాళ్ళు ఎవరో చెప్పండి అని. వాళ్ళ పాపాల గురించి మాట్లాడేటప్పుడు మన పాపాల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి కదా. ఓకే, వాళ్ళు బేసిక్గా ఇక్కడ ఏంటంటే ఇవాళ జరుగుతున్న కేసుల్లో వాళ్ళు ఒకళ్ళేమో డ్రగ్ పెడ్లర్, ఒకళ్ళేమో కరప్షన్, ఇంకొకళ్ళేమో ఇంకో రకం. సో యాక్చువల్గా ఆ కేసుల గురించి మాట్లాడకుండా మనం వాళ్ళ ఇల్లీగల్ కాంటాక్ట్స్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు టీవీ ఛానల్స్లో. అంటే ఆడవాళ్ళు బయటకు వచ్చి ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి గురించి ఎవరు వచ్చినా కానీ శ్రీనివాస్ గారి గురించి ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ మీద వేరే కేసులు ఉన్నాయి, వేరే కేసులు ప్రజలకు సంబంధించిన కేసులు. ఆ కేసులు కదా మనం పెట్టించుకోవాలి. వీళ్ళు పర్సనల్గా ఏం చచ్చారు అనేది మనకు అనవసరం. పర్సనల్ గొడవలు మనకు చెప్తున్నారు, మనకు అనవసరం. వాళ్ళు చేసిన ఫ్రాడ్ ఏదన్నా ఉందని ఇప్పుడు ఆల్రెడీ ఆరోపణ అయితే వాళ్ళ మీద ఉందో ఆ ఆరోపణ వాళ్ళు ప్రూవ్ చేసుకోకుండా డైవర్ట్ చేస్తున్నారని నా ఫీలింగ్. డైవర్ట్ చేయడానికి ఈ మాటలన్నీ మాట్లాడుతున్నారని నా ఫీలింగ్. ఓకే, అంటే విజయసాయి రెడ్డి గారి విషయంలో ఏం డైవర్ట్ చేయడానికి జరిగిందంటారు? విజయసాయి రెడ్డి మధ్యలో ఎందుకు వచ్చాడు? అక్కడ కూడా ఒక ఎలిగేషన్ వచ్చింది. విజయసాయి రెడ్డి ఎలిగేషన్ కాదు కదా ఇప్పుడు పాయింట్. ఆ అమ్మాయి ఫ్రాడ్ చేసింది, కరప్షన్ అని చెప్పారు ఆ అమ్మాయి. దాని ముందు దాని సంగతి మాట్లాడండి. ఓకే, మధ్యలో విజయసాయి రెడ్డి ఉన్నాడా, ఇంకోళ్ళు ఉన్నారా మనకెందుకు? వాళ్ళు ఉంటే మూడు పిల్లల గొడవలు అయితే వాళ్ళు చూసుకుంటారు, మనకేలా? మన సొమ్ము పోయింది అంటున్నారు కదా, నిజమైతే ఆమె జైల్లో వేయించండి ముందు. దాని గురించి కదా మనం మాట్లాడుకోవాలి. ప్రజాధనం ఆయన దుర్వినియోగం చేసిందో తినేసిందో అని అంటున్నారు. అన్నప్పుడు దాని మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు కదా. ఇవన్నీ ఎందుకు, ఈ డొంక తిరుగుడు విషయాలు ఎందుకు? విజయసాయి రెడ్డి ఇంకోళ్ళు వాళ్ళ గోల మనకెందుకు? అవి మూడు పిల్లలు చూసుకుంటారు. ఆవిడకి ఎవరో భార్యాభర్తలు ఉంటారు కదా, వాళ్ళ గొడవ కదా మనకేలేదు. ఓకే, కానండి ఈ మొత్తం వైసీపీ నాయకుల మీద రావడం అనేది పార్టీకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందంటారు? ఇది ఎందుకుంటుందమ్మా? అంతకుముందు తెలుగుదేశం మీద కూడా ఇటువంటివి చెప్పారు కదా, వాళ్ళు కూడా చెప్పారు కదా. పవన్ కళ్యాణ్ గారి మీద రోజు చెప్పేవారు కదా, అసెంబ్లీలో, పార్లమెంట్లో, అసెంబ్లీలో బయట మాట్లాడేవారు కదా. అట్లా ఏదో ఒకటి మాట్లాడతారు. అది అప్పుడు తప్పే ఇప్పుడు తప్పే, అవసరం లేని విషయం కదా మనకి. ఓకే, దానికి నిజంగా ఇల్లీగల్ అయితే ఇల్లీగల్గా దానికి ఉండే చట్టాలు దానికి ఉంటే వాళ్ళకి కావాల్సిన శిక్షలు వాళ్ళకి వేసుకుంటారు. అంతే తప్ప మనం ఎందుకు దాని గురించి ఎక్కువ మాట్లాడతాం? మనం ఎంతసేపు అందులో మనంగా ఉన్నప్పుడు మనం ఎందుకు ఊరికి టీవీల ముందుకు వచ్చి మాట్లాడతాం? సమాజానికి అన్న మంచి చేసేదానికి అవకాశం ఉంటే చెయ్యాలి, మంచి అన్న ఉంటే చెప్పాలని. అది వదిలిపెట్టి ఎవరితో వెళ్ళారు, ఎవరెవరితో ఉన్నారు, విడాకులు ఇచ్చారా ఇవ్వలేదా, ఎందుకు విడాకులు ఇచ్చారు, ఎందుకు కలిసి ఉన్నారు, ఇదే మనం మాట్లాడుకోవాల్సింది. దాని మీద మనకి ఏమన్నా వస్తుందా? ఎవరికన్నా లాభమా? మరి ఎందుకు మన డిస్కషన్ అది? ఓకే, రైట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.